ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎందుమని చెప్పిరి. ఇక్కడ చూసినట్టయితే ఆదిమ సంఘము ప్రభు యొక్క మరణము పునరుత్థానమైన తర్వాత, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత సంఘము ఆదిలో ఆరంభమైంది. ప్రభు యొక్క మహా కనికరం అది. సంఘము లేకపోతే ఈనాడు ఏ విశ్వాసి కూడా కట్టబడలేడు, ఏ విశ్వాసి కూడా ఆత్మీయంగా స్థిరపడలేడు. దేవుని యొక్క కనికరం అది. మనుషుడు ఎటెటో పోయి లోకంలో ఎన్నో వ్యాపకాలలో దేవుని సన్నిధికి దూరం అయిపోతే ఎండిపోయిన చెట్టులాగా ఉంటుంది ఆయన జీవితం. అయితే యేసు ప్రభు తన సంఘంను ఆరంభించి సంఘంలో నానాటికి వృద్ధి పొందుతున్న ఆ తరుణంలో అక్కడున్న శిష్యులు దినదినం ఏమవుతున్నారంటే వారు ఎంతో సమకూర్చబడుతూ వచ్చినారు, ఎంతో స్థిరపడుతూ వచ్చినారు, ఎంతో లోతైన జీవితం ప్రభువులో ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో, లోకంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ దేశంలో నువ్వు ఎంత పలుకుబడి ఉండొచ్చు, ఎంత పేరను పొందొచ్చు, కానీ ప్రభువులో మన స్థితి ఏంది? ప్రభువుతో మనము అంటకట్టబడి ఉన్నామా? ఇది మనకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. అయితే వీరు ఏమంటున్నారంటే, ఇక్కడ ఉన్నవారు ఏమంటారు, అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఎందుమని చెప్పిరి. అక్కడ దాదాపు ఒక 7-8 మందిని ఏర్పాటు చేసుకొని వారు ఎట్లున్నారంటే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువుతో వారు ఎడతెగని అనుబంధము, ఎడతెగని ప్రార్థన కలిగి ఉన్నారు. ఈనాడు ఒక విశ్వాసి ప్రభువుతో ఎడతెగని అనుబంధము కలిగి లేని కారణాన ఎన్నో విచారాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో కృంగుదలలు ఉన్నాయి, ఎన్నో తలనొప్పులు ఉన్నాయి. సంఘంలో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ప్రతి ఒక్క చోట నిరాశలో, నిస్పృహలో ఒక విశ్వాసి కొనసాగుతున్నాడు. క్రైస్తవత్వము అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిచర్య అంత ఆసక్తిగా, ఆశాజనకంగా ఒక విశ్వాసి కనబడతలేదు అంటే కారణం ఎందుకు? ఈ మాట కొంతమందికి బాధ అనిపిస్తుండొచ్చు. ఆశాజనకంగా లేదు అంటే ఎంతమంది మందిరానికి సమయానికి వెళ్ళగలుగుతున్నారు, ఎంతమంది దేవుని పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్నారు, ఎంతమంది అన్ని మీటింగ్లకు అటెండ్ కాగలుగుతున్నారు అని ఆలోచన చేస్తే, ఎంతమంది తప్పక బైబిల్ చదివి తప్పక కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నాం అంటే ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మనలో కొన్ని దేవుని నుంచి దూరమైన స్థితి చూపిస్తుంది. ఎప్పుడైతే దేవుని నుంచి నీ ఎడతెగని సంబంధం కలిగి ఉంటావో ప్రార్థనలో కానీ వాక్య పరిచర్యలో కానీ, అప్పుడు అభివృద్ధి పొందే సంఘంగా ఉంటుంది. ఈనాడు సంఘంలో ఏమైపోయిందంటే అన్ని కూడికలున్నాయి కానీ వాక్య పరిచర్య చేసేవారిని చేయనిస్తలేరు. ప్రార్థన అనుభవం లేని కారణాన చాలా మందికి ప్రార్థన చేసేటోళ్లకు దేవుడు బయలుపరుస్తాడు సమస్తం. అయితే ఎంతోమంది వాక్యం చెప్పరానోళ్ళ స్టేజ్ నుండి చెప్తున్నారు. విచిత్రం అది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ప్రియమైన సహోదరుడ, సహోదరి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు నిర్గమకాండంలో చూస్తే, పాత నిబంధన గ్రంథంలో చూస్తే, ఒక పరదేశీ విషయంలో, ఒక అన్యుని విషయంలో వానికి ఒక వస్త్రం ఉంటే అది కుదవబెట్టుకోవద్దు, సాయంత్రం వాడు కప్పుకునేది అదే అని చెప్పినాడు. అంటే యేసు ప్రభుకు ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో చూస్తే సంఘానికి ఎంతమంది వచ్చినారో ప్రతి ఒక్క మనిషి పట్ల ప్రణాళిక ఉంది. స్టేజ్ మీద నిలబడి చెప్పొచ్చినా చెప్పరాకపోయినా అర్ధగంట, గంట ప్రతి మనిషి యొక్క సమయాన్ని మనము వ్యర్థపరిస్తే, మన యొక్క గొప్పతనం కొరకు నిలబడితే దాన్ని బట్టి ప్రభు లెక్క అడుగుతాడు. ఎంత లెక్క అడుగుతాడంటే, నువ్వు ఒక 5 నిమిషాలు నువ్వు స్టేజ్ మీద ఉండి వాక్యము చెప్పరాకున్నా ఏదో టైంపాస్ చేస్తే మందిరానికి ఎంతమంది వచ్చారో అంతమంది 5 నిమిషాలు లెక్క కడతాడు దేవుడు. ఒక్క నిమిషం తప్పిపోతే అంతమంది ఒక్కొక్క నిమిషం లెక్క కడతాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము దేవుని ఎంతో ధారాళంగా తన ఆత్మచేత బయలుపరుస్తున్నాడు. వాక్యమును ధ్యానించు. అనేకులకు ఇక్కడ అదే అన్నారు, వారు ఏమంటారు, వాక్య పరిచర్య యందు ఎడతెగకున్నారు. అట్లున్నారు ఆత్మపూర్ణులై, ఆత్మచేత నింపబడి చెప్పరాంది పట్టుకొని స్టేజ్ ఎక్కి గంటల గమానం వాక్యం చెప్పి ప్రజల సమయం అంతా ఆయాసపరుస్తారు, ప్రజలను ఆయాసపరుస్తున్నారు. ఈనాడు సంఘాల్లో ఇది ఉంది. నాకు బాధ అనిపించి నేను చెప్తున్నాను. అందరు గమనించి ఎవరైతే వాక్యం చెప్పగలుగుతారో వారిని పురుకొల్పాలి.
వాక్యం చెప్పేటోళ్ళను తీసుకొచ్చి చెప్పియాలి. అంతేగాని వచ్చినా రాకున్నా ఉన్నా ఉండకున్నా మేము వాళ్ళే చెప్తారు, వాళ్ళే నడిపిస్తారు సంఘం అంటే కొన్ని రోజులు అయినాక సంఘానికి ఎవరు రారు. ఆదిమ సంఘంలో చూస్తే ఏమన్నది పరిశుద్ధ గ్రంథంలో, ఇంటింట వారు అనుదినము ఏమన్నది, తప్పక ఇంటింట 5:42 ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించు యేసే క్రీస్తు అని ప్రకటించున్నారు. వారి ఇంటింట కూడుకొని సంఘంను అభివృద్ధి చేసినారు. ఈనాడు వాక్యం సరిగా లేని కారణాన్ని చెప్పేటోళ్ళు సరిగా లేకపోవచ్చు, కొంతమంది చెప్పనిక రానోళ్ళు కొంతమంది. వాక్యం ఎవరు చెప్తారో వాళ్ళే చెప్పగలిగేటట్టు ఉంటే సంఘాలు వారు తెలుగుతాయి. దేవుడు కోరుకునేది అది, ఎడతెగని జీవితం మనం కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించునుగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, దయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు. మమ్మల్ని సరిచేసి వాక్య పరిచయందు ప్రార్థన యందు సంఘం ఎడతెగక నీతో ఉన్నట్లుగా, బయట ఎవరితో ఉన్నామనేది కాదు కానీ యేసు ప్రభు పాదముల చెంత ఆయనతో సాహసం కలిగి ఉంటే కృపణీయమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.